హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వచ్చేసి అయితే ఈ బ్లౌజ్ అనేది ఏంటంటే మనకి చెస్ట్ లూజ్ ఎక్కువగా, ఆర్మ్ లూజ్ తక్కువగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి అయితే ఈ బ్లౌజ్ అనేది మనమే కుట్టామండి. ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టాను. అయితే ఇక్కడ చూడండి, అంటే బ్లౌజ్ క్లాత్తోనే పైపింగ్ అయితే వేసాను. చూడండి, చెస్ట్ ఎక్కువగా, ఆర్మ్ అంటే చంక లూజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో. నెక్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఫ్రంట్, బ్యాక్ నెక్ బాగానే ఉంటుంది డీప్గా. ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అయితే ఇక్కడ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఈ మీటర్ లైనింగ్ ఇలా ఫోల్డింగ్ అనేది తీసేసుకొని హ్యాండ్స్ ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్కి అనేది ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. కట్ చేసేటప్పుడు ఇలా డబల్ హ్యాండ్స్ అంటే ఒకేసారి 2 హ్యాండ్స్ వచ్చే విధంగా వేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచుతోని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను, అందుకని ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. లేదు పట్టి పెట్టుకోవాలంటే ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి ఖర్చు కోసం. తర్వాత ఇలా చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన సైజుని బట్టి ఇంకొక 1 ఇంచ్ అయితే హ్యాండ్స్ పొడవు పెంచమన్నారండి. హ్యాండ్స్ పొడవు పెంచాలంటే మనం ఎలా మార్క్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా కుట్లతో సహా చూస్తే మనకి ఖర్చుతో సహా 8 అయితే వచ్చింది కదా. అయితే పైన హాఫ్ ఇంచ్ తీసేస్తే 7.5 ఉంది. పైనతో కలిపితే 8 ఇంచెస్ అవుతుంది. మొత్తం వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఉంది కదండి. ఒక 1 ఇంచ్ అయితే పెంచాలి. 9 ఇంచెస్ పెట్టాను ఇక్కడ. హాఫ్ ఇంచ్ కాక కింద ఖర్చుకు కాక ఒక 1 ఇంచ్ అయితే పెంచమన్నారు. 1 ఇంచ్ అయితే పెంచాలి. 1 ఇంచ్ పెంచాలంటే మనము పైపింగ్ కానీ పట్టి పెట్టుకుంటాం కదా, దానికి వదిలేసిన తర్వాత మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా చూసుకోవాలి. చంక డౌన్ ఎంతవరకు ఉంది అంతవరకు మార్క్ చేసుకొని పైన పొడవు, హ్యాండ్ పొడవు మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా ఉల్టా తీసుకొని ఇలా చూసుకుంటే కూడా మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. చూడండి, ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వచ్చేసింది కదా మనకు 9 ఇంచెస్. అయితే ఇక్కడ చంక డౌన్ అనేది 2.5 మాత్రమే పెట్టాము ఇంత ముందుకు మనము. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు పెంచుతున్నాను. అంటే చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు అంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ నుంచి మనం లోతు అయితే తీసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఇలా హ్యాండ్ లూజ్కి మార్క్ చేసుకొని చంక లూజ్ కూడా ఎంతవరకు ఉందనేది కూడా చూసుకోవాలి. చూడండి, మనకి చంక లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి. చంక లూజ్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లోత్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ కుట్టు వరకు మాత్రమే మనం చంక లోత్ అనేది తీసుకోవాలి. చూడండి, మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను. చూసారా, హ్యాండ్ వచ్చేసి చంక లూజ్ అనేది 7 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు 2 ఇంచెస్ ఇక్కడ ఖర్చుకు కూడా మనం మార్క్ చేసాం కదా. ఇక్కడ జాయింట్స్ అనేది ఏం పడవు, వీళ్ళకి అతుకులు అనేవి ఏం పడవు, హ్యాండ్కి కరెక్ట్గా సరిపోతుంది. రెగ్యులర్ కస్టమరేనండి, కాకపోతే మీకు ఇలాంటి బ్లౌజులు వస్తే కట్ చేసుకోనికి వీలు ఉంటుందని చెప్పి నేనైతే వీడియో అనేది పెడుతున్నాను. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే వచ్చేస్తుంది కదా హ్యాండ్. ఈ లోత్ అనేది తీస్తే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది, ముడతలు అనేది రాకుండా. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉందండి, మీరు గమనించండి. లోత్ అనేది హాఫ్ ఇంచ్కి అయితే నేను మార్క్ చేశాను. తర్వాత బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేటప్పుడు ఓపెన్ అనేది అపోజిట్లో ఉండాలండి. మనకి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేటప్పుడు కింద ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఇంచు నడుము పట్టి కోసం అయితే హాఫ్ ఇంచ్కి, తర్వాత ఇలా చూడండి ఇక్కడ ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు చూసుకోవాలి. మనకు నడుము లూజ్ ఎంత ఉందో 33 కదండి. 33ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి,
డబల్ ఫోల్డింగ్ చేసాం కదా, తర్వాత ఇందులో మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్లీగా నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ 8.2 లైన్స్ అయితే వచ్చింది. నేను 8.5 అయితే పెట్టాను. ఒక 2 లైన్స్కి వచ్చింది ఏం లేదు. తర్వాత ఒక 1 ఇంచ్ ఏమో డాట్స్కి, 2 ఇంచ్ ఏమో ఖర్చు కోసము. తర్వాత లాస్ట్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు హైట్, బ్లౌజ్ హైట్ చూసుకుందాం. నడుము లూజ్ వచ్చేసింది కదా, బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి పైన మార్క్ చేసాం కదండి, కింది నుంచి కింద 1/2 ఇంచ్ వదిలేసుకున్నాము. పైన ఎగ్జాక్ట్లీగా చూసాం కదా, ఇక్కడ చూడండి వీప్ కప్పు దగ్గర కింద. అయితే ఇప్పుడు బ్లౌజ్ హైట్ పెంచమన్నారండి, అందుకని ఎలా పెంచుకోవాలనేది చూడండి. ఇక్కడ వీప్ కప్పు దగ్గర ఒక 1/2 ఇంచు కిందికి దించమన్నది, అంటే హైట్ పెంచమన్నది, బ్లౌజ్ హైటు. వీప్ కప్పు దగ్గర వీప్ కప్ అనేది అంతే ఉండాలి, కింద పెంచమన్నారు. అందుకని కింద 1/2 ఇంచుకి మార్క్ చేసి వదిలేసి అక్కడ మార్క్ చేశాను చూసారా. తర్వాత ఇక్కడ కింద పెంచితే మళ్ళీ బ్లౌజ్ హైట్ అనేది తగ్గిపోతుంది కదా, అందుకని పైన మార్క్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచుకి. అలా మనకి అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ ఎగ్జాక్ట్లీగా, ఖర్చుతో కలిపి మనకి 15 అయితే ఉంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నెక్ చూసుకుందాం. ఇక్కడ వీప్ కప్పు దగ్గర ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి చూసుకొని నెక్ అనేది ఎంత వరకు ఉంది, డీప్ అనేది చూసుకోవాలి కదండి. మనము నార్మల్గా పెట్టేస్తే కుదరదు కదా, వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందనేది ఇక్కడ డీప్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా పైన వచ్చేసి అంతేనండి, 2 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకొని మనం 1/2 ఇంచు పెంచాం కాబట్టి ఇంకొక 1/2 ఇంచుకు పైకి మార్క్ చేసుకోవాలి. పెంచినప్పుడు మనం హైట్ పెంచాం కదా, సైడ్ కూడా ఒక 1/2 ఇంచు పెంచాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి, ఇలా ఇంతవరకు మార్క్ చేశాను కదా, అంటే ఉక్స్ పట్టి నుంచి చంక దగ్గర కింది, అంటే చంక దగ్గర కుట్లు ఉంటాయి కదా, ఆ కింద కుట్టు దగ్గర కింది కుట్టు వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5.5 2 ఇంచెస్ నెక్, 3.5 అయితే షోల్డర్ అండి. వీళ్ళకి షోల్డర్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి, అందుకని ఒక 3.5 అయితే పెట్టాను. 2 ఇంచెస్ నెక్. ఇక్కడ డీప్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. చూడండి ఇక్కడ చంక డౌన్ అనేది 6 ఇంచెస్. చూడండి ఇలా 5.5కి మార్క్ చేశాను, ఇక్కడికి వచ్చిందని చెప్పి ఇలా లైన్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా. తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ ప్యాంట్ అండి ఇది. ఇక్కడ క్రాస్గా వేసుకోవాలి, పైనుంచి కిందికి క్రాస్గా వేసుకోవాలి, స్ట్రైట్గా వేసుకోకూడదు. ఎందుకంటే కింద 3 ఇంచెస్ పైన మనకి 2 ఇంచెస్ కాబట్టి స్ట్రైట్గా రాదు లైన్ అనేది. అందుకని ఇక్కడ 1/2 ఇంచుకు మార్క్ చేసాం కదా, షోల్డర్ దగ్గర మన ఖర్చు కోసము అక్కడ నుంచి కరెక్ట్గా చూసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేసేది. ఫస్ట్ అయితే ఇక్కడ 1 ఇంచ్ లోతు, చంక లోతు అనేది 1 ఇంచ్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ కరువు స్కేల్తో ఇలా కరువు తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే చంక లూజ్ అనేది, చంక లోతు అనేది. తర్వాత ఇక్కడ చూడండి మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా క్లియర్గా అర్థమవుతుంది. చెస్ట్ లూజు, చంక లూజ్ సరిపోయిందా, కరెక్ట్గా వచ్చేసింది. ఇలా ఎందుకంటే ఈమెకి చంక లూజ్ చాలా తక్కువ ఉంటుందండి. చూడండి మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను. చెస్ట్ లూజు, చంక లూజ్ అనేది ఇలా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం మనకి హైట్ పెంచాలనుకుంటే బ్లౌజ్ హైట్ అయితే ఇలా పెంచుకోవాలండి మనము. తర్వాత హ్యాండ్స్ కూడా చూపించాను కదా ఎలా పెంచుకోవాలనేది, అలా పెంచుకుంటే ఈజీ సరిపోతాయి. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదండి కరెక్ట్ ఉందా లేదా హైట్ అనేది. నేను బ్లౌజ్తో చూపించాను కదా ఫస్ట్, అందుకని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను. ఒకసారి కట్ చేశాను,
నెక్ అనేది. కానీ మళ్ళీ చూపించాలి ఎందుకు, మళ్ళీ డౌట్ వస్తుంది కదా కొంతమందికి అని చెప్పి ఒకసారి అయితే మళ్ళీ బ్లౌజ్తో కూడా చూపిస్తున్నాను చూడండి. కింద ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారా, ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఒక 1/2 ఇంచ్ అయితే మనం పెంచాము అలా. నేను ఫస్ట్ మార్క్ చేశాను కదా 1/2 ఇంచ్కి, మళ్ళీ మీరు పైన ఎందుకు మార్క్ చేశారంటే కింద 1/2 ఇంచ్ పెంచినప్పుడు మనకి ఎగ్జాక్ట్లీగా బ్లౌజ్ అనేది అంతే ఉంటుంది, కానీ మనకి పైన పెరగదు కదా, అందుకని చెప్పి పైన 1/2 ఇంచ్ పెంచాను, కింద 1/2 ఇంచ్ చూపించాను మీకు అలా. చంకలో చూసారా, ఫస్ట్ మనము హ్యాండ్ లూజ్ పెట్టినప్పుడు ఎక్కడ ఎంత ఉంది, 7 ఉంది కదా, చూసారా ఇప్పుడు కూడా అంతే వచ్చింది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా. చంక లూజ్ అనేది 7 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి, నడుము లూజ్ వచ్చేసి 33. ఇలా అన్నీ కరెక్ట్గా అందరికీ ఒకేలాగా ఉంటాయంటే అలా ఏమి ఉండదండి. ఒక్కొక్కరికి నడుము అనేది తక్కువగా ఉంటుంది, చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఆర్మ్ లూజ్ ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ తక్కువగా ఉంటుంది, నడుము కూడా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. అలా బ్లౌజ్ని బట్టి మనం కటింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇక్కడ వచ్చేసి మీకు ఏం చెప్తున్నానంటే స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది, క్రాస్ కటింగ్ కాదు. మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే సాగదు. డాట్ నుంచి షోల్డర్ దగ్గర మన క్లాత్ పట్టి లాగినట్టయితే మనకి సాగదండి. అదే క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది. అందుకని టెస్ట్ చేసుకొని ఫస్ట్ చూసుకొని కట్ చేసుకోండి అని చెప్తున్నాను ఇక్కడ. అయితే ఇక్కడ స్ట్రైట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది ఇలా స్ట్రైట్గా వేసుకొని మనం మొత్తం ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, సైజ్ బ్లౌజ్ తీసుకొని అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ పెంచాం కదన్నా, ఫ్రంట్ కూడా పెంచాలా అని మీకు డౌట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఏం పెంచాల్సిన పని లేదండి. మనం బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ అయితే ఏం పెంచాల్సిన పని లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ మనము ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పెంచే ఇట్లా మనమైతే పెడతాం కదా, అందుకని ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ బ్లౌజ్కి 6 హుక్స్లు ఉన్నాయి. అయినా సరేనండి, ఇందులో కూడా నేను 4 హుక్స్ల వరకు మాత్రమే పెట్టాను, అందుకే చూపిస్తున్నాను మీకు. షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా మొత్తం మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. అయితే వీళ్ళకి డాట్స్ ఎలా వేసుకోవాలి అంటే, నా ఆర్మ్ లూజ్ తక్కువగా ఉండి చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డాట్స్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇలా వేస్తేనే ఈమెకు సెట్ అవుతుందండి. నేను చిన్నగా వేసి చూశాను కానీ సెట్ కాలేదు, అందుకని చెప్పి మరీ చెప్తున్నాను మీకు. ఇలా వచ్చినప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకొని క్లాత్ అనేది ఇప్పుడు చూడండి, డాట్స్ అనేది ఎలా పెట్టాలంటే ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి. షోల్డర్ నుంచి చూడండి, ఈ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి వీళ్ళ డాటు, వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. ఇలా ఫోల్డింగ్ చేసి సెంటర్కి, షోల్డర్కి సెంటర్ చేశాను నేను. షోల్డర్ నుంచి సెంటర్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకొని ఇప్పుడు అక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు, అంటే ఈ మెయిన్ డాట్కి మొత్తం అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకొని 2 ఇంచెస్కి, అయితే పొడవు వచ్చేసి 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా అయితే లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చంక దగ్గర స్ట్రైట్గా 3 పాయింట్ అంటే మనకి 3.5 తీసుకుంటే సరిపోతుంది ఈ డాట్ అనేది. ఇక్కడ కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ పొడవు అయితే వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందా. ఇప్పుడు చంక లోతు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్గా ఎందుకు కట్ చేస్తున్నానంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే లాస్ట్కు కొంచెం క్రాస్ తీయాలంతే. చూసారా, ఈ 3 పాయింట్స్ ఇలా కలిసాయంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ పట్టి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు డాట్స్ ఇవి మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ షేప్ పట్టి అనేది ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. కింద ఖర్చు అనేది హెచ్చు తగ్గు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని బ్లౌజ్తో తీస్తున్నాను ఇక్కడ నేను. షేప్ పట్టి కూడా పొడవు వేసుకుంటేనే సెట్ అవుతుంది, కానీ నేను నార్మల్గా అయితే చూడండి, ఇదైతే ఫస్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి
3 కాజాల పైకి కొంచెం పెట్టాను. తర్వాత మధ్యలో ఎంతవరకు అవుతుందో అంతవరకు కింద పావించి వదులుకొని ఖర్చుకి ఇలా మార్క్ చేసుకోవడమే అంతే. షేప్ పట్టి అనేది బ్లౌజ్ని బట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఏంటంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఇక్కడ మనకి షేప్ పట్టి అనేది తక్కువ తీసుకుంటానండి, పొడవైన మధ్యలో అయినా. అయితే ఇక్కడ వీళ్ళకి పొడవు తీసుకుంటేనే సరిపోతుంది, చిన్నగా తీసుకుంటే సరిపోదు. అందుకని చెప్పి పొడవు ఎక్కువ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.